మంగళగిరి జాతీయ రహదారిపై అఘోరి హల్చల్ చేసింది. విజయవాడ వైపునకు వెళ్లే రహదారిపై బైఠాయించి రచ్చరచ్చ చేయడంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. తాను కార్ సర్వీసింగ్కి వచ్చిన సందర్భంలో పోలీసులు అడ్డుకుంటున్నారని నిరసన వ్యక్తం చేస్తూ హైవేపై బైఠాయించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది అవుతుందని చెప్పేందుకు వచ్చిన పోలీసులతో అఘోరి దురుసుగా వ్యవహరించింది. అక్కడ నుండి తరలించేందుకు ప్రయత్నించగా పోలీసులపై దాడికి యత్నించింది. తక్షణమే పవన్ కళ్యాణ్ తన వద్దకు రావాలని డిమాండ్ చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అఘోరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి జాతీయ రహదారిపై అఘోరి హల్చల్ చేసింది. విజయవాడ వైపునకు వెళ్లే రహదారిపై బైఠాయించి రచ్చరచ్చ చేయడంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. తాను కార్ సర్వీసింగ్కి వచ్చిన సందర్భంలో పోలీసులు అడ్డుకుంటున్నారని నిరసన వ్యక్తం చేస్తూ హైవేపై బైఠాయించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది అవుతుందని ఎంత చెప్పినా పోలీసులు నచ్చచెప్పడానికి ప్రయత్నించినా దురుసుగా వ్యవహరించింది. దీంతో పోలీసులు అక్కడ నుండి ఆమెను తరలించేందుకు ప్రయత్నం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, ఏదైతే ఈరోజు గుంటూరు టు విజయవాడకు సంబంధించినటువంటి జాతీయ రహదారి ఏది ఉందో అక్కడ ఉన్నటువంటి వై జంక్షన్, అంటే మంగళగిరి సమీపంలో ఉన్నటువంటి వై జంక్షన్ దగ్గర అఘోరి మాత్రం హల్చల్ చేసిన పరిస్థితి. పూర్తిగా కూడా అక్కడ ట్రాఫిక్ ఒక గంట సేపు ఆగిపోయినది. దానికి ప్రధాన కారణం ఏంటంటే అఘోరి అక్కడ ఉన్నటువంటి ఒక సర్వీస్ సెంటర్ దగ్గర కారుని సర్వీస్ చేసుకునేందుకు వచ్చింది. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి కొంతమంది యూట్యూబర్కి సంబంధించినటువంటి రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యూట్యూబర్కి సంబంధించిన రిపోర్టర్స్ అక్కడికి వెళ్ళి ఆమెను వీడియో తీస్తున్న సందర్భంలో నన్ను వీడియో ఎందుకు తీస్తారు మీరు అని చెప్పి వాళ్ళ మీద దాడికి ప్రయత్నించింది. అదేవిధంగా కూడా వాళ్ళు వీడియో తీస్తున్నటువంటి సందర్భంలో పక్కన ఉన్నటువంటి తన దగ్గర ఉన్న త్రిశూలంతో అక్కడ విసిరివేయటంతో అక్కడ ఉన్నటువంటి ఒక యూట్యూబర్ రిపోర్టర్కి అయితే మాత్రం కాలికి తీవ్ర గాయాలైనవి. ఇది తెలుసుకున్నట్టు వెంటనే కూడా అక్కడ పోలీసులు వచ్చారు. ఈలోపే హైవే జాతీయ రహదారి కావడంతో అక్కడికి పెద్ద ఎత్తున కూడా అక్కడికి ప్రధానంగా అక్కడ ట్రాఫిక్ మొత్తం కూడా ఆగిపోయింది. పూర్తిగా అంటే ఒక 2 కిలోమీటర్స్ మేర అక్కడ పూర్తిగా కూడా ట్రాఫిక్ అయితే బంద్ అయిపోయింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునే పరిస్థితి కూడా కనపడలేదు. పూర్తిగా కూడా అక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్టయితే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. రంగప్రవేశం చేసి అఘోరిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించినటువంటి సందర్భంలో పోలీసుల మీద కూడా ఆమె అయితే మాత్రం దాడికి ప్రయత్నించింది. దాడికి ప్రయత్నించడం ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్న పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక పక్కన ఒక కర్ర తీసుకొని ఈ రిపోర్టర్స్ ఎవరైతే వీడియో తీస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, అదేవిధంగా కూడా పోలీసుల మీద కూడా దాడి చేసింది. అక్కడ ఉన్నటువంటి మంగళగిరి సిఐ అయినటువంటి శ్రీనివాసరావు మీద దాడి చేయడం, చొక్కా పట్టుకొని లాగేటువంటి పరిస్థితి అయితే కనపడింది. వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎంత వారించినప్పటికీ కూడా అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోకుండా కూడా విపరీతమైనటువంటి చేష్టలు చేసేటప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి వారు అక్కడ పెద్ద సంఖ్యలో కూడా పోగైనటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా హైవే మాత్రం దిగ్బంధం జరిగిందని చెప్పుకోవాలి. ఒక గంట సేపు పాటు అక్కడ చాలా ట్రాఫిక్ తీవ్రంగా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వెంటనే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చినప్పటికీ కూడా అఘోరిని కంట్రోల్ చేయడం వాళ్ళ వల్ల కాలేదు. ఇష్టం వచ్చినట్లు అసభ్యకరమైనటువంటి పదాలు వాడుతూ కూడా వాళ్ళందరి మీద కూడా దాడికి యత్నించి తర్వాత ఒక్కసారిగా కూడా వై జంక్షన్ నుంచి పక్కకు వచ్చేసి తను పక్కనే ఉన్నటువంటి ఈ జనసేనకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించి తన దగ్గరికి పవన్ కళ్యాణ్ రావాలి, పవన్ కళ్యాణ్తో తాను మాట్లాడాలి అనుకుంటున్నానని ఒక్కసారిగా కూడా జనసేన పార్టీ ఆఫీస్ వైపుకి వెళ్లేందుకు ప్రయత్నించిన సందర్భంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఆమె అయితే మాత్రం అసలు వినలేనటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే మాత్రం హద్దు మీరి ప్రవర్తించిందని చెప్పుకోవాలి. ఇటువంటి సందర్భంలో పోలీసులు అయితే మాత్రం ఆమెని పట్టుకొని అరెస్ట్ చేసేందుకు అయితే ప్రయత్నించారు. ఈ అఘోరి హల్చల్ మాత్రం ఈ తెలుగు రాష్ట్రాల్లో గత 10 రోజుల నుంచి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. ప్రధానంగా
కూడా ఏదైతే ఏపీకి వచ్చినటువంటి సందర్భంలో మొన్న ఖచ్చితంగా కూడా వారం క్రితం ఇక్కడ జరిగినటువంటి అమరావతి దగ్గర అమరలింగేశ్వర స్వామి దర్శించుకోవడానికి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ పొద్దున్నే అక్కడ నదీ స్నానాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా తన కారుని ఆ కృష్ణానది వైపుకి దూసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా అడ్డుకున్నారు. అదేవిధంగా కూడా పోలీసులు రావటం, పోలీసులు కారు వెళ్ళనీయకుండా కూడా రాడ్లు పెట్టి ఆపినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అదే అంతకుముందు అయితే మాత్రం కోటప్పకొండ దగ్గర ఒక్కసారిగా కూడా ప్రత్యక్షం అయ్యి అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే తలెత్తే విధంగా కూడా తయారైనటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా మొట్టమొదటిసారి అఘోరి ఈ మాత బయటికి వచ్చిందని తెలుసుకున్న వెంటనే మాత్రం సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రస్తుత నేపథ్యంలో మాత్రం అందరైతే మాత్రం ఆసక్తిని కనిపించారు. కొంత ఎక్కువగా కూడా భక్తిభావాన్ని అయితే చూపించారు. కానీ ఈ అఘోరి మాత చేస్తున్నటువంటి ఇటువంటి విశృంఖలమైనటువంటి వ్యవహారాలతో మాత్రం ఒక్కసారిగా కూడా జనానికి కూడా భక్తులకి కూడా కొంత అసహనం అయితే ఏర్పడిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో ప్రతి చోట కూడా కాంట్రవర్షియల్గా కూడా ప్రవర్తించింది. దీనికి సంబంధించి మనం కనుక అబ్జర్వ్ చేస్తే మాత్రం అఘోరి మాతని అరెస్ట్ చేశారు. చేసి చేబ్రోలుకు సంబంధించినటువంటి ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో పోలీస్ స్టేషన్ దగ్గరికి తరలించినట్టు మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ రవికృష్ణ. థ్యాంక్స్.